హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు బ్యూటిఫుల్ నక్షి బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి. అలాగే అడ్వాన్స్డ్ క్యాడ్లో చేయబడ్డ ఒక ఎక్స్ట్రాడినరీ కొత్త క్రియేషను, లక్ష్మీదేవి మూర్తులు వాడి, పూర్తి పద్మంలో కూర్చున్న అమ్మవారి మూర్తులు వాడి హంసలు, లతలు, కొమ్మలు, పువ్వులు, ఇలా ఒక నేచర్ డిజైన్ని రెప్లికా చేస్తూ బ్యూటిఫుల్ మ్యాచింగ్ స్టడ్స్ తోటి, హ్యాంగింగ్స్ తోటి ఎక్స్ట్రాడినరీ సెట్ చూపించబోతున్నానండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఈ బ్యాంగిల్స్ గురించి అయితే నేను లాస్ట్లో చెప్తాను, మిస్ అవ్వకండి. మళ్ళీ చూడలేరు ఇలాంటి బ్యాంగిల్స్. అంత బ్యూటిఫుల్ వెయిట్లో చెప్పబోతున్నానండి. అంత బ్యూటిఫుల్ వెయిట్లో వచ్చినాయి. రియల్లీ సర్ప్రైజింగ్ వెయిట్లో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం ఈ సెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెట్ ఏదైతే ఉందో పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఒక 45 గ్రామ్స్లో సెట్ వచ్చిందండి. బ్యూటిఫుల్గా మీకు లాకెట్ కావాలంటే కూడా కింద డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొక 20 గ్రామ్స్ యాడ్ అవుతుంది, 15-20 గ్రామ్స్. ఓ 65 గ్రామ్స్లో కొంచెం హెవీ సెట్ అండి. అంటే కంప్లీట్గా క్యాడ్ వర్క్ అనమాట. ఎక్కడ డై కానీ హ్యాండ్ నక్షి కానీ వాడలేదు. పూర్తిగా కంప్యూటర్లో డిజైన్ చేసి కాస్ట్ చేసిన పీసు, అంటే గోల్డ్ పోత పోసిన పీస్ అనమాట. అందుకనే మూర్తుల్లో ఆ బ్యూటీ ఉంటుంది. ఆ చేసిన వర్క్లో మీకు ఎంత మైనర్ ఫినిషింగ్ ఉందంటే, మీకు లక్ష్మీదేవి రూపం మీద కూడా స్టోన్ వర్క్ ఉందండి. అది ఈ నెక్లెస్లో స్పెషాలిటీ. అది కేవలం మనకి ప్రీ స్టడెడ్ కాస్టింగ్లోనే పాసిబిలిటీ ఉంటుంది. అంటే మీకు టెక్నికల్ ఇష్యూ చెప్తున్నాను ఈరోజు. స్టోన్ ఫిట్టింగ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, గోల్డ్ ఫ్రేమ్ తయారయ్యాక స్టోన్ ఫిట్ చేయటం మన ట్రెడిషనల్ సిస్టమ్, మనం అదే ఫాలో అవుతాం. బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీలో క్యాడ్లో ప్రీ స్టడెడ్ కాస్టింగ్ అనమాట. అంటే వ్యాక్స్లోనే, అంటే బంగారం పోత పోయికి ముందే స్టోన్ ఫిట్టింగ్ అయిపోతుంది వ్యాక్స్ పీస్లో. అది బంగారంలో పోత పోసేస్తాం. అంటే ఫ్రేమ్ తయారవ్వక ముందే స్టోన్ స్టడ్డింగ్ చేయటం, స్టోన్ ఫిక్సింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఇలా ఇవి 2 సిస్టమ్స్ ఉంటాయి. బట్ మన ట్రెడిషనల్ సిస్టమ్ ఎప్పటికీ దానికి రిమార్క్ లేదు. అంటే ఫ్రేమ్ తయారై స్టోన్ ఫిట్టింగ్ చేయటం అనేది. అఫ్కోర్స్ కొత్తగా వచ్చిన టెక్నాలజీని కూడా మనం తీసుకోవాల్సిందే. అంతే బ్యూటిఫుల్ వర్క్ చేయగలుగుతాం. సో ఆ విధంగా లక్ష్మీదేవి రూపం, పద్మంలో కూర్చున్న అమ్మవారి రూపం తీసుకున్నాం. ఆ బాడీ మీద స్టోన్ వర్క్ కానివ్వండి, అంటే శారీ, బ్లౌజ్, శారీ, అమ్మవారు కట్టుకున్న ఆ చీర మీద కూడా స్టడెడ్ వర్క్ చేసామండి. అమ్మవారి మొహం కానివ్వండి, ఆ చిన్న మూర్తిలో ఎంత క్లారిటీ ఉందో, ఎంత ఎంబోజింగ్లో ఉందో, ఆ టెక్నాలజీ మీకు ఈ పీస్లో కనపడుద్దండి. ఇది కంపల్సరీగా చూడగానే చెప్పేస్తారు ఇది చేతితో చేసింది కాదని. ఎందుకంటే ఇది కంప్యూటర్కే సాధ్యం ఈ క్లారిటీ. సో ఆ విధంగా నెమళ్ళు తీసుకున్నాం, హంసలు తీసుకున్నాం, లతలు తీసుకున్నాం. బెల్ట్లో కూడా అమ్మవారి రూపాలు ఉన్నాయండి. అలాగే ఈ పైన చక్కటి చిలకల్లాగా ఈ 3 చూసారా, ఈ 3 మళ్ళీ డిఫరెంట్ పీసెస్. చిలకలు వచ్చినాయి అండి, హంసలు వచ్చినాయి, అలాగే అమ్మవారి రూపాలు వచ్చినాయి. సెంటర్లో అమ్మవారి రూపం వచ్చింది, అటు ఇటు హంసలు వచ్చినాయి, నెమళ్ళు వచ్చినాయి. సో కింద మీరు గమనిస్తే పర్ల్స్, చిన్ని పర్ల్స్, సౌసీ పర్ల్స్ డాంగ్లింగ్స్ కింద తీసుకున్నాం. మీరు లాకెట్ కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. బ్యూటిఫుల్ క్రియేషన్ అనమాట. అంటే మంచి డిజైనర్ పీస్ పెట్టుకోవాలి, కొత్త ట్రెండింగ్గా ఉండాలి అన్నప్పుడు ఇది మంచి పీస్ అండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అలాగే ఈ సెట్కి బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఒక 16 గ్రాముల్లో. ఇవి కూడా ఈ హ్యాంగింగ్స్ 16 గ్రాముల అనుకోవచ్చండి. అగైన్ నేను చెప్తున్నాను, ఇది కాస్టింగ్ వర్క్, కంప్యూటర్లో క్యాడ్లో డిజైన్ చేసిన వర్క్. సో అది అడిగిన వెయిట్ మనం ఇచ్చి తీరాలి, లేకపోతే క్యాడ్లో కంప్యూటర్లో పీస్ రాదు. సో ఆ విధంగా చక్కగా సేమ్ ఈ సెంటర్లో ఏదైతే ఉందో లాకెట్లో అమ్మవారి రూపం ఏదైతే ఉందో అదే రూపాన్ని మనం హ్యాంగింగ్ కింద తీసుకున్నాం. పైన చక్కటి చిన్న నెమలి స్టడ్ కింద తీసుకున్నాం. మద్రాస్ స్క్రూ ఇచ్చాం, బాంబే స్క్రూ వాడాము. మీకు చాయిస్ ఉంటుంది, మీకు కావాల్సిన స్క్రూ వాడుకోవచ్చు. అలాగే కింద సేమ్ దీనికి ఎలా అయితే పర్ల్స్ వచ్చినాయో అలాగే దీనికి కూడా కింద పర్ల్ డాంగ్లింగ్స్ ఇచ్చేసాం. బ్యూటిఫుల్ సెట్ అండి. మొత్తం సెట్ వచ్చేటప్పటికి మీకు ఒక 45 అండ్ ఇది ఒక 16 గ్రామ్స్, 15-16 గ్రామ్స్ అనుకోండి. ఆ విధంగా మొత్తం సెట్ ఒక 65 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. బ్యూటిఫుల్ పీస్, మంచి మోడర్న్ ట్రెండీగా ఏదైనా పీస్ వాడాలి అనుకుంటే
బెస్ట్ చాయిస్ అండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అలాగే ఈ బ్యాంగిల్స్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఈ ఈ సెట్లో ఈ బ్యాంగిల్స్ అండి. సెట్ అని చెప్పలేనండి, ఎందుకంటే ఈ బ్యాంగిల్ నేను ఈ నెక్లెస్కి ఇదేదో మ్యాచింగ్ సెట్గా చేయలేదండి. ఇది ఎంత అడ్వాన్స్డ్ క్యాడ్ వాడి కంప్యూటర్లో తయారు చేశామో ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ నక్షి బ్యాంగిల్స్. సింపుల్గా స్క్రూ ఇచ్చానండి, చిన్న సైజు 2-4 కూడా లేదు, 2-3 సైజు ఉంటుంది. బట్ స్క్రూ ఇవ్వటం వల్ల మీకు 2-4 వాళ్ళకి కూడా 2-4 ఎవరిదైతే సైజు ఉంటుందో బ్యాంగిల్ సైజు వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి, ఎందుకంటే ఎక్కించాల్సిన పని లేదు, స్క్రూ ఇచ్చేసాను. అలాగే ఇవి ఇంకా వెయిట్ చెప్పాలంటే ముఖ్యంగానండి జస్ట్ ఒక 35 గ్రామ్స్లో, మీరు నమ్మగలరా 35 గ్రామ్స్లో ఇంత బ్రాడ్ బ్యాంగిల్ పెయిర్ అండి. నేను సింగిల్ బ్యాంగిల్ కాదు, జత 35 గ్రామ్స్లో చేశాను. అలా అని వీక్గా లేవండి, మొత్తం కంప్లీట్గా హాఫ్ రౌండ్ తీసుకున్నాం, బలంగా బ్రిడ్జెస్ ఇచ్చాం, దానికి అటు ఇటు సపోర్టింగ్గా చక్కటి స్క్రూ ఇచ్చేసాం. సో చిన్న సైజ్ అండి ఇది, కొంచెం అంటే ఇది బేబీ సైజ్ ఏం కాదు, 16 ఏళ్ళ అమ్మాయికి పనికి వచ్చే సైజ్ అని చెప్పాలి. కొంచెం మీకు పెద్దవాళ్ళకి కావాలంటే ఇంకొక ఇది, సపోజ్ మీరు 2-6కి లేదా 2-4కి వెళ్ళారనుకోండి, పెద్దవాళ్ళకి కూడా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. ఇంకొక 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ పెరగవచ్చు. 40 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీ అడల్ట్ సెట్ వచ్చేస్తుందండి. ఇంత బ్రాడ్, ఇది మీరు చెప్పాలంటే చాలా బ్రాడ్గా ఉందండి. ఇందులో మీరు వర్క్ గురించి వస్తే రూబీ ఎమరల్డ్ కాంబినేషన్లో కొద్దిపాటి స్టడెడ్ వర్క్ చేశాను. అలాగే చక్కటి లక్ష్మీదేవి డైస్ రూపాలు తీసుకున్నాను. దీని మీద కూడాను కంప్లీట్గా మళ్ళీ ఆ బేనీ వర్క్, లతలు, బాల్ వర్క్ చేయటం జరిగిందండి. చక్కటి బెంగాలీ వర్క్ ఉంది, ట్రెడిషనల్ తెలుగు నక్షి వర్క్ ఉంది. ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అండి. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. మీకు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, డెఫినెట్గా ఇది మీ అందరికి కూడా నచ్చుతుందండి. ఎస్పెషల్లీ ఈ బ్యాంగిల్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఈరోజు ఈ చక్కటి బ్యాంగిల్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ మోడ్రన్ అమ్మవారి రూపాలతోటి ఈ సెట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.